మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనం భక్తి చేస్తూ ఉన్నాం, కానీ దేవునితో సరైన సంబంధం మనం పెట్టుకోవాలి. దేవునితో సరైన సంబంధం ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోకుండా మనలోనికి ఆ డిస్కనెక్షన్ వస్తుంది. కొన్నిసార్లు అనుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కారణము మనలో ఉన్న స్వభావము, మనలో వచ్చే ఊహలు, మనలో వచ్చే ఆలోచనలు, మనం చేసే పనులు దేవునికి ఇష్టం లేకపోతే దేవునికి మనం దూరం అయిపోతున్నాం. అందుకని ఎప్పటికప్పుడు నీ జీవితంలో ప్రార్థన చేస్తూ, దేవుని చిత్తము చేస్తూ, నోవహులాగా పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, కుటుంబంలోనికి పాపం రాకుండా దేవుని మాటలను వింటూ తనను తాను ఎలాగూ దేవుని వైపు కట్టుకున్నాడో అలాగూ చేసినప్పుడు దేవునితో నీకు సంబంధం వస్తుంది. దేవునితో చాలా డీప్గా వెళ్ళిపోతారు ఎలాంటి ప్రజలు. కావున ప్రియులారా, మనము దేవునితో అలాగూ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక దేవునితో సంబంధం ఉంటే వచ్చే ఆశీర్వాదాలు చాలా కోకోలలో, అది ఇంకొక సబ్జెక్టు. కానీ ముందు అసలు దేవునితో కనెక్షన్ అవ్వాలి. నువ్వు దేవునితో కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఇంకొక బ్యాచ్ని చూపిస్తాను, వీళ్ళు ఎలా ఉన్నారో. నిర్గమకాండం తీయండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయము 2వ వచనం నుండి చూద్దాం. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడ చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అలాగే మొదటి వచనం కూడా చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇందాక నరులు, నోవహు అని 2 బ్యాచ్లు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరయ్యానంటే మోషే, ఇశ్రాయేలీలు. చెప్పండి అందరూ, మోషే, ఇశ్రాయేలీలు. ఇక్కడ ఏం జరుగుతుంది? మోషేనేమో సీనాయి కొండ మీద ఉన్నాడు. దేవుని దగ్గర పగలు రాత్రులు దేవునితో మొరపెడతా ఉన్నాడు. దేవుడు చెప్పే మాటలు వింటున్నాడు. దేవుడు చెప్పే మాటలు రాసుకుంటున్నాడు. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడు, మోషే ఇద్దరు కలిసిపోయి 40 రోజులు ఎడతెగని సంభాషణ, ఎడతెగని పరలోక వాతావరణంలో ఉన్నాడు మోషే. అంటే దేవునితో సంబంధంలో ఉన్నాడు ఇతను. పిల్లరా గమనించండి, నీవు ఒంటరిగా గదిలో మోకరించి మోకాళ్ళు వంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటావే, కుటుంబంతోనో ఒంటరిగానో పిల్లలతోనో, ప్రభువా మా కుటుంబాన్ని కనికరించు అని రోజు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటావు కదా, ఆ సమయము నువ్వు దేవునితో ఉండే సమయము, ఆ సమయం నువ్వు దేవునితో కనెక్ట్ అవుతున్న సమయము. ఇది నీ లైఫ్లో, నీ డే టు డే లైఫ్లో డైలీ ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవునిలో ఉన్న జీవం నీలోనికి వస్తుంది. దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న
పరిశుద్ధాత్మ అగ్ని నీలోనికి పంపిస్తూ ఉంటాడు. ఆయనతో నువ్వు కనెక్ట్ అవుతూ ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే హడావుడి చేస్తూ ఉంటాం, తొందరపాటు చేస్తూ ఉంటాం. ప్రభు దగ్గర ప్రశాంతంగా కూర్చోం, ప్రశాంతంగా ప్రభువుతో మాట్లాడడం. అదే మనం దేవునికి దూరం అవటం అంటే. ఇక్కడ చూడండి, కొండ పైన మోషే యెహోవా ఉంటే కొండ క్రింద ఇశ్రాయేలీలు అహరోను ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, వీళ్ళకు ఒక రకమైన అసహనం వచ్చిందండి. అసహనం, చిరాకు, అలాగే ఇక భరించలేము అని అంటాం చూడండి. ఇక భరించలేం బాబు అని అంటామే, ఆ స్థాయిలోకి వెళ్ళారు వీళ్ళు. అనగా వీళ్ళు చిరాకు, భరించలేని స్థితి, సహనము అన్నీ కోల్పోయి చివరకు వీళ్ళ మైండ్ ఎలా అయిపోయిందంటే, ఆ మోషే అనేవాడితో మాకు పని లేదయ్యా, మా చెవులకి బంగారం పోగులు ఉన్నాయి, మా చేతులకి రింగులు ఉన్నాయి, ఇవన్నీ తీసి నీకు ఇస్తాము, వీడితో నువ్వు బంగారు దూడ చెయ్యి, ఆ దూడనే మమ్మల్ని విడుదల చేసిందని మొక్కుకుంటాము. ఇక ఇంతకు తప్ప ఆ దేవుడి కోసం ఎదురు చూసే టైం లేదు, ఆ మోషే కొరకు ఎదురు చూసే సహనం లేదు. కాబట్టి మా సహనం కోల్పోయామని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు గమనించండి, మనము సహనం కోల్పోయి చేసే పనుల్లో చాలా నష్టం ఉంటుంది. ఓర్పు లేకుండా చేసే పనులు, సహనము లేకుండా చేసే పనులు, అలాగే కనిపెట్టడం అనేది చేత కాకుండా చేసే పనుల్లో చాలా నష్టం ఉంటుంది. అది చాలా కీడు కూడా జరుగుతుంది మనకి. ఈ ఇశ్రాయేలు ప్రజలకు సహనం పోయింది. సహనం పోయి ఒక దూడను చేసి చివరికి వీళ్ళన్న మాట ఏమిటండి? ఆ మాట దేవుడు విన్న తర్వాత దేవుడు చాలా బాధపడ్డాడంట. ఏమన్నాడు? 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. అంటే వీళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే దేవునికి దూరమయ్యే పనులు చేశారు. జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి అసహనంలోకి వెళ్ళిపోయి, కోపము చిరాకులో పడిపోయి, ఇక మోషేను వదిలిపెట్టి జీవము కలిగిన దేవుని వదిలిపెట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. అంటే దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. పిల్లలు గమనించండి, నీవు ఆవేశములో, కోపోద్రేకములో, అసహనములో చేసే తొందరపాటు పనులు నిన్ను దేవునికి దూరం చేస్తాయి. ఎప్పుడు నువ్వు తొందరపడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు అసహనముతో ఉండి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ప్రజలేమో దేవునితో సంబంధం పోగొట్టుకున్న ప్రజలుగా ఉంటే, మోషే దేవునితో సంబంధాన్ని పెంచుకుంటా ఉన్నాడు, ప్రభువుతో గడుపుతూ ఉన్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు, దేవుని వాక్యం రాసుకుంటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు, దేవుని వెలుగును ఆయన రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు, దేవునితో ముచ్చటిస్తూ ఉన్నాడు, దేవునితో సంబంధాన్ని పెంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కొండ దిగి వచ్చాడండి మోషే గారు. దిగి వచ్చిన తర్వాత జరిగిన పని ఏమిటి అని అంటే, ఒక్కసారి చూడండి 13వ వచనం.
13వ వచనం. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పి తినెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే ఇక్కడ ఏమైంది? కొండ మీద మోషే దేవునితో సంబంధంలో ఉంటే, ఈ కొండ క్రిందున్న ప్రజలు దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టుకుంటే, ఇప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చినందువలన ఇప్పుడు మోషే గారు వచ్చి అంటున్నాడు, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రజలందరినీ మీరు కనికరించాలి, ఈ ప్రజలందరినీ కాపాడాలి అనే దేవుడిచ్చిన వాగ్దానాల్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆ ప్రజలకు చేయాలన్న కీడును మానేసి దేవుడే పశ్చాత్తాపడి ఆ ప్రజల్ని కనికరించారు. అనంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దేవునికి ఈ ప్రజలు దూరం అయ్యారు. ఈ మోషే గారు యెహోవాకు ఆ ప్రజల గురించి ప్రార్థన చేసినప్పుడు మరలా ప్రజలను దేవునితో కనెక్షన్ ఇచ్చాడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, ఇశ్రాయేలీలు దేవునికి దూరమైనా సరే మోషే ప్రార్థన ద్వారా మరలా దేవునితో సంబంధం ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే పిల్లరా, తొందరపాటు చర్యల్లో దేవునికి ఒకవేళ నువ్వు దూరమైనా, ఉద్రేకములో ఏదో ఆకర్షణకు లోనైపోయిన ఒకవేళ నువ్వు దేవునికి దూరమైనా సరే మరలా తిరిగి పశ్చాత్తాపడి మరలా తిరిగి ప్రార్థన చేసి మరలా తిరిగి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రభు నిన్ను కనికరిస్తాడు. దేవునితో ఈ సంబంధం మనం కలిగి ఉండాలి. మనకు అర్థమైపోతుందండి, దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ దేవునితో సంబంధం మనకు ఉందా లేదా? నీకు దేవునితో సంబంధం ఉన్నది అనే దానికి ఒక రుజువు ఏమిటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈ పాయింట్ చాలా ప్రాక్టికల్ పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి. దేవునితో నీకు సరైన సంబంధం ఉందా లేదా అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, నిద్ర నుండి నువ్వు లేవగానే, ఎక్కడి నుంచి? పడక మీద నుండి నువ్వు లేవగానే నీ మైండ్కు వచ్చే ఫస్ట్ ఆలోచన అంటే, నువ్వు పడక నుండి లేవగానే ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు, ఆ ఫస్ట్ వచ్చే ఆలోచన దేవునిదైతే నీకు దేవునితో సంబంధం ఉందని అర్థం. ఆ ఫస్ట్ వచ్చే ఆలోచన లోక సంబంధంగా నీకున్న భారాలు గుర్తొస్తే నీవు దేవునితో సరిగ్గా సంబంధంలో లేవని అర్థం. ఇది మనం డే టు డే టెస్ట్ చేసుకునే లైఫ్ ఇది. ప్రభునందులరా, ఈ వాక్యం వింటుంటేనే పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తూ ఉంటాడు, నీవు దేవునితో ఎంతవరకు సంబంధంలో ఉన్నావు అనేది నీకు గ్రహింపిస్తూ ఉంటాడు. ఒకవేళ నేను దేవునితో సరిగ్గా సంబంధం లేను అని నీకు అనిపిస్తూ ఉంటే మరలా నువ్వు దేవుని దగ్గరకు రావాలి. నువ్వు దేవునితో ఆ కనెక్షన్లోనికి రావాలి. ప్రజలు ఎప్పుడు కూడానండి ఈ ఇశ్రాయేలీలాగా దేవునితో డిస్కనెక్ట్ అయి ఉంటారు. ఏదో ఒక బలహీనత సాతానుడు పెట్టి మనుషులు దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చేయబోయే పని ఏమిటి అని అంటే, ఈ దూరమైన ఇశ్రాయేలు ప్రజల విషయమై మోషే గారు యెహోవా దేవునికి ప్రార్థన చేసి మరలా ఈ ప్రజలను కనికరించు అని అడిగితే ఆ ప్రజలందరినీ దేవుడు ఎలా కనికరించాడో మరలా ఈ ప్రజలను మనం దేవునితో సంబంధంలోనికి, ఆ కనెక్షన్లోనికి తీసుకురావాలి. ఆయనతో మనం సరైన సంబంధం, రీయూనియన్, మరలా తిరిగి దేవునితో ఐక్యపరచబడాలి. కావున పిల్లరా, ఆది కాండములో ఎవరిని చూసాం? నరులు
నోవహు. నరులు దేవునికి దూరం అయ్యారు. నోవహు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నిర్గమకాండంలో ఎవరిని చూసాం? మోషే, ఇశ్రాయేలు. మోషే ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు? వాళ్ళకి అసహనం వేసింది. 40 రోజుల మోషే గారు వెళ్ళేది ఆడుండేది. అయితే ఇక ఆయన రాడు అని డిసైడ్ అయిపోయి అసహనం వచ్చేసి. కానీ ప్రియరా, దేవుని పని ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. నువ్వు తొందరపడిన అవసరం లేదు. లేకపోతే ఈ ఇశ్రాయేలు లాగా అసహనానికి నువ్వు గురి అవ్వాల్సిన పని లేదు. He has his own plan. He has his own timetable. He has his own time. ఆయన టైంలో ఆయన సమస్తము ఘనముగా చేస్తాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు తొందరపాటులో దేవునికి దూరం అయ్యారు. కానీ మోషే వదలలేదు. ప్రభా, ఈ ఇశ్రాయేలుని గురించి వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి, మరలా వీరిని మీతో కనెక్షన్ ఇవ్వండి ప్రభు అని అడిగినప్పుడు 14వ వచనమే మనకు జవాబు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. కావున దేవునితో వీరు కనెక్ట్ అయ్యారు. 2 బ్యాచ్లను చూపించాను కదా, ఇంకొక బ్యాచ్ని చూపిస్తా. మొదటి సమూయేలు గ్రంథం. దేవునితో ఎలాగో సంబంధం ఉండాలి, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవా వాక్కు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రకాల ప్రజలు. ఒకళ్ళు సౌలు, 2 సమూయేలు. చెప్పండి అందరూ. ఒకరు సౌలు, 2 సమూయేలు. సౌలు ఎవరు? రాజు. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఇద్దరిలో హోదా ఎవరిది ఎక్కువ అంటారు? సౌలు రాజు, సమూయేలు ప్రవక్త. హోదా ఎవరిది పెద్దది ఇద్దరిలో? ఏమండి? బైబిల్ ప్రకారం చెప్పొద్దులే, జనరల్గా చెప్పండి. హోదా ఎవరిది పెద్దది? సౌలుది హోదా పెద్దది. సౌలుది హోదా పెద్దది. సమూయేలు ఆయన జస్ట్ ప్రాఫెట్ అంతే, భక్తుడు, ఒక ప్రవక్త, దేవుని కొరకు నియమింపబడిన ప్రవక్త. కానీ ఆ రాజరికాన్ని ఎవరిచ్చారు? సౌలుకి దేవుడిచ్చింది కదా. రాజరికాన్ని దేవుడే సౌలుకి ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, నీకు దేవుడిచ్చిన హోదా అది నీకు దేవుడిచ్చిందని గుర్తుపెట్టుకో. ఒక స్టేటస్, ఒక ఐడెంటిఫికేషన్, ఒక రేంజ్లో నువ్వు ఉంటున్నావంటే, ఒక ఆఫీస్లో ఒక హోదాలో నువ్వు ఉంటున్నావంటే, ఒక ఇన్స్టిట్యూట్కి ఒక హెడ్గా నువ్వు ఉంటున్నావంటే, ఒక గుర్తింపు కలిగిన, ఒక స్టేటస్ కలిగిన వ్యక్తిగా సమాజంలో నువ్వు ఉంటున్నావంటే, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు నీకు ఇచ్చిన హోదా అది.
దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపది. ఆ హోదాతో, ఆ గుర్తింపుతో నీవింకా దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. పిల్లలు గమనించండి, దేవునితో మనం డిస్కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే దేవునిని అనుసరింపక. దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించకపోతే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, దేవుని వాక్యం ఏమన్నావో దాని ప్రకారం నువ్వు చేయకపోతే, వినకపోతే, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని ఆరాధనలో, ప్రార్థన చేయటంలో, దేవుని పనిలో నువ్వు వెనక్కపోతున్నావంటే దేవునితో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావని అర్థము. కుటుంబ ప్రార్థనలు ఎగరగొడుతున్నావు, ఇంట్లో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావు దేవునితో. బైబిల్ చదివి చాలా కాలం అయింది, నువ్వు దేవునితో డిస్కనెక్ట్ అయ్యావు. దేవునితో మోకరించి ప్రార్థన చేసేంత టైం లేదు. ఏదో ఒక ఫోను, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక బిజీ, తొందర, నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు దేవునితో. దేవుని సన్నిధిలో కూడా కనిపెట్టలేనంత పరిస్థితి వస్తుందంటే నువ్వు వెనక్కి తీస్తున్నావు అని అర్థం. 11వ వచనంలో ఏమని రాసాం? ఏమని చదువుతున్నావు? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. అంటే సౌలుకి దేవుడు హోదా ఇచ్చాడు, రాజు అనే హోదా ఇచ్చాడు. ఆ హోదాను దేవుని మహిమార్థమై వాడలేదు, కానీ దేవునికే దూరం అయిపోయాడు. పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, హోదాను మనం సొంతగా వాడుకొని దేవునికి దూరం అవ్వకూడదు సౌలులాగా.